కారణము లేకుండా ఒక కుటుంబంలో శాపం రాదు. కారణము లేకుండా ఒక కుటుంబంలో దీవెనలు రావు. సడన్ గా మన జీవితంలో ఏదైనా నష్టం జరిగింది అంటే వాళ్ళని నమ్మినా ఇది జరిగింది, వాళ్ళ దగ్గరికి వెళ్తే నాకు ఇది జరిగింది, వాళ్ళని కలవకపోయినా బాగుండు నాకు ఇది జరిగేది కాదు అనుకుంటాం. అది తప్పు. ఒక శాపం ఒక కుటుంబంలోకి రావటానికి దానికి నువ్వే కారణం. ఒక దీవెనని గృహంలోనికి రావటానికి దానికి కూడా నువ్వే కారణం. ఏంటిది శాపం అంటే? కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ. శాపము దాని గుర్తులు ఏంటిదంటే, సిమ్టమ్స్ ఏంటి అంటే, నీ భార్య సంపాదిస్తుంటది, నీ భర్త సంపాదిస్తుంటాడు, కానీ చేతిలో ఉన్న డబ్బంతా కూడా ఎట్లా పోతుంటుందో వెళ్ళిపోతుంటది. నీ వెహికల్ తీసుకొని వెళ్ళి ఒక 2,000 ఖర్చు అవుతుందని వెళ్తే అక్కడ 10,000 ఖర్చు అవుతుంది. నీ చేతిలో వస్తున్న డబ్బు చినిగిన సంచిలో వేసినట్లుంటది, వెళ్ళిపోతుంటది. ఇటు చూస్తే భార్య ఉద్యోగస్తురాలు, భర్త ఉద్యోగి, సొంతిల్లుండొచ్చు, కానీ కుటుంబంలో సమాధానం ఉండదు, కుటుంబంలో నెమ్మది ఉండదు, కుటుంబంలో ఎప్పుడు చికాకు, అసమాధానం, కొట్లాటలే. ఆ సిమ్టమ్స్ ఏంటి అంటే, ఆ సైన్స్ ఏంటి అంటే, గుర్తులు శాపానికి గుర్తులు. ఈ శాపానికి కనికరం లేదు. ఈ దైవజనుని కూడా పడుతుంది, జ్ఞానవంతులను, మేధావులను కూడా పడుతుంది ఈ శాపం. మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే ఆ శాపం చేతిలోకి వెళ్ళం. ఈ శాపం అనేది ఒకవేళ ఇంట్లో ప్రవేశించిందంటే ఇక అంతే. అది స్లో పాయిజన్. అది కిటికీల మీదకి చెదలెక్కినట్లే, ఇక అంతే. అది నిన్ను, నీ కుటుంబాన్ని నాశనము చేసేదాకా వదిలిపెట్టదు. దేవుని దీవెనల యొక్క గుర్తులు ఎలా ఉంటాయంటే, కష్టం తక్కువ, ఫలితం ఎక్కువ. నువ్వు ఎక్కువ కష్టపడవు, కానీ నీ బిడ్డలు మంచి మంచి ఉన్నత చదువులు చదువుకుంటుంటారు. నువ్వు ఆటో డ్రైవర్వి. చాలా మంది ఉన్నారు ఇక్కడ ఆటో డ్రైవర్స్. మీ పిల్లలు ఏం చేస్తున్నారంటే MCA చేస్తున్నారు, MBA చేస్తున్నారు. మొన్నటి దినమని ఒక సహోదరుడు వచ్చినాడు, ఇక్కడ ఉన్నాడో లేదో, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ డాక్టర్సే. ఎంత సంతోషం అనిపించిందంటే, ఆయన ఏమి పెద్ద డాక్టర్ కాదు, ఆయన సామాన్యుడు. ఎంత సంతోషం అనిపించింది అంటే, శాపము గుర్తులు ఎట్లుంటాయంటే, కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ. ఆశీర్వాదాల గుర్తులు ఎట్లుంటాయంటే, కష్టం తక్కువ, ఫలితం ఎక్కువ. ఒకవేళ ఈరోజు నువ్వు ఏ దుప్పటి క్రింద ఉన్నావో నిన్ను నువ్వు ఒకసారి స్వపరీక్ష చేసుకో. ఎందుకు నాకు ఈ అప్పులు, ఎందుకు నాకు ఈ సమస్యలు, ఎందుకు ఈ తెలియని రోగాలు, వ్యాధులు, సంథింగ్ ఏదో జరిగిందంతే. అది మనం డయాగ్నోస్ చేసుకొని ఓహో ఇదా అనుకుంటే ఖచ్చితంగా దేవుడు మనకు విడుదలిస్తాడు.